99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని ఇసుక ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు. ఇసుకను పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుందని చెప్పారు. ఏపీ పునర్నిర్మాణమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేసిందన్నారు. కేరళ తరహాలో కోనసీమలో టూరిజం అభివృద్ధి చేస్తామని, పీపీపీ విధానంలో 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామని బండారు సత్యానందరావు తెలిపారు. లొల్లలాకుల దగ్గర కూడా రేపు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్నామనే విషయాన్ని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. లొల్లలాకులు కూడా కొత్తగా ఆధునికర ఘట్టాలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను. ఇరిగేషన్ మంత్రితో సహా, ముఖ్యమంత్రి గారితో సహా, ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా, చీఫ్ ఇంజనీర్తో సహా అందరితో మాట్లాడటం జరిగింది. 77 కోట్ల అంచనాలు పెరిగింది. ఇప్పటికి అది 77 కోట్ల రూపాయలు కూడా నాకు ఎట్టి బస్సులో ఇవ్వాలని నేను గట్టిగా నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఫైల్ కూడా ఇక కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లతోటి ఇక్కడ నుంచి ఫైల్ రికమెండ్ చేసి అక్కడి నుంచి ఫాలోఅప్ చేసి విజయవాడ నుంచి ఫైల్ కూడా సెక్రటరియట్ కి చేర్చడం కూడా జరిగింది. సాయి చంద్ర గారు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, జాయింట్ సెక్రటరీ ఆచార్య గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడి దాన్ని ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా లొల్లలాకులు శాంక్షన్ చేయించి తీరుతాననేది కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ దగ్గర నుంచి బొబ్బర్లంగ దాకా కూడా మళ్ళీ రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా 35 కోట్లు త్వరలోనే మంజూరు కాబోతోనే చివరి దశలో ఉంది. అది కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, అందులో మనం కోరుతా ఉన్నాం. అది కూడా తొందరలోనే మంజూరు అవుతున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. 3 లక్షల రూపాయలతోటి వాడపిల్ల ఆలయానికి సంబంధించిన